భయంకరమైన యుద్ధాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. ప్రాచీన ప్లేగు మరణాలను మించిన చావులు నమోదవుతాయి. ఒక్క రాత్రిలోనే సంపదలు ఆవిరైపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భారీ గ్రహశకలం భూమిని ఢీకొని మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికిస్తాయి. వరదలు, విస్ఫోటనాలు సంభవిస్తాయి. పర్వతాలు కదిలి భూమిని చీల్చివేస్తాయి. మృత్యువు ప్రతి మూలలోనూ దాగి ఉంటుంది. ఏంటి ఇంత భయపెడుతున్నారని అనుకుంటున్నారా? ఇదంతా 2025లో జరగబోయే పరిణామాల గురించి నోస్ట్రడామస్ వేసిన అంచనాలు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ చెప్పినవి ఇప్పటి వరకు చాలా వరకు జరిగాయని చెప్పేవారుంటారు. అడాల్ఫ్ హిట్లర్ క్రూరత్వం, సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ దాడులు, కరోనా మహమ్మారి లాంటి వాటి గురించి ఆయన పుస్తకంలో రాసి ఉందని చెబుతూ ఉంటారు. ఈ అంచనాలన్నీ 1555లో ఆయన రాసినవ ప్రచురించిన లెస్ ప్రాఫిటస్ అనే పుస్తకం కవితల రూపంలో ఉన్నట్లుగా కొందరు చరిత్రకారులు వెలుగులోకి తీసుకొచ్చారు. 2025లో ఏం జరగబోతోందో కూడా ఆయన తన బుక్లో రాసుకున్నారట. రెండు 2025లో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించవచ్చునని ఆయన రాసినట్లుగా సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత ఆవహిస్తుందట. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలిపోతాయట. రాత్రికి రాత్రే కొన్ని దేశాల సంపద మొత్తం ఆవిరైపోతుందని ఆయన అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అంటువ్యాధుల విషయంలో నోస్ట్రడామస్ 2025 ప్రెడిక్షన్ భయాన్ని కలిగిస్తోంది. కొత్త రకాల వైరస్లు లేదా బ్యాక్టీరియాలు యూరోపియన్ దేశాలపై దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా ఆయన బుక్లో రాసుంది. నోస్ట్రడామస్ తన బుక్లో పశ్చిమ దీవులు అనే పదాన్ని వాడారు. ఇది ఇంగ్లాండ్ను సూచించిందని విశ్లేషకుల మాట. పచ్చని ద్వీపం అంధకారంలో కూరుకుపోతుందని ఆయన రాసిన రాతలు ఇంగ్లాండ్ ప్రజలను కలవరపెడుతున్నాయి. పాత జ్వరాలు మళ్లీ ప్రబలే అవకాశం ఉందని కూడా ఓ లైన్లో ఉంది. ఇది కరోనాను సూచిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక భారీ గ్రహశకలం భూమికి సమీపంలోకి రావడం లేదా ఢీకొనడం గురించి నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ఇది ప్రపంచానికి ప్రమాదకరంగా మారవచ్చు. ఒక గ్రహశకలం భూమిని ఢీకొడితే అది ఓ ప్రదేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దానివల్ల తలెత్తే గాలి తరంగాలు, ప్రకంపనలు దూర ప్రాంతాల వరకు ప్రభావాన్ని చూపుతాయి. గ్రహశకలం భూమిని ఢీకొడితే పెద్ద మొత్తంలో ధూళి, పొగ వాతావరణంలోకి వెళుతుంది. ఇది సూర్యకాంతిని అడ్డుకుని ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ గ్రహశకలం నీటిలో పడితే మహాసముద్రాల్లో భారీ సునామీలను, భూకంపాలను తెప్పిస్తుంది. ఇది తీర ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంది. మరోవైపు 2025లో ప్రకృతి విపత్తులు కూడా తప్పవని నోస్ట్రడామస్ బాంబు పేల్చారు. ముఖ్యంగా బ్రెజిల్లో తీవ్రమైన వరదలు వస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 2025లో బ్రెజిల్లో నదులు ఉప్పొంగి పట్టణాలను ముంచెత్తాయి. ఇక వాతావరణ మార్పు కారణంగా అగ్నిపర్వతాలు పేలే అవకాశం ఉందని పుస్తకంలో రాసినట్లుగా సమాచారం. అటు ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా గ్లేసియర్లు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం లాంటి భయంకర పరిణామాలు జరగవచ్చు. ఈ వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2025లో వేల మంది ప్రాణాలు కోల్పోవచ్చు. అటు ఆయుధాలకు సంబంధించిన నోస్ట్రడామస్ అంచనాలపై ఇప్పటికే తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2024లో ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనా లాంటి దేశాలు ఎక్కువగా తన్నుకున్నాయి. అటు పరోక్షంగా 90కు పైగా దేశాలు యుద్ధంలో తలదూర్చాయి. 2025లోనూ యుద్ధ పరిస్థితులు ఇలానే కొనసాగుతాయని నోస్ట్రడామస్ అంచనా వేశారు. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ భూమార్గం లాంటి ప్రదేశాలు యుద్ధాలకు సెంట్రిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే 2025లో రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందని నోస్ట్రడామస్ అంచనా వేశారట. మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం కొత్త యుద్ధాలకు దారితీసే అవకాశం ఉందని కూడా బుక్లో రాసుకున్నారట. అటు టెక్నాలజీ పరంగానూ 2025లో పెను మార్పులు జరగడం ఖాయమని నోస్ట్రడామస్ చెప్పారు. ఇప్పటికే కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ డెవలప్మెంట్స్తో ప్రపంచం పెను మార్పులను చూస్తోంది. ఈ సాంకేతిక మార్పులు మన జీవితాల్లో భాగంగా మారిపోనున్నాయి. అయితే టెక్నాలజీని నెగిటివ్గా ఉపయోగించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయట. ముఖ్యంగా యుద్ధాలు చేసే దేశాలు మోడర్న్ టెక్నాలజీపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. డ్రోన్లు, సైబర్ వార్, AI ఆధారిత ఆయుధాలు యుద్ధాల్లో ప్రధాన పాత్ర పోషించవచ్చు. వీటి కారణంగా లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇలా ప్రకృతి విపత్తుల నుంచి AI టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వరకు 2025లో జరిగే పరిణామాలను నోస్ట్రడామస్ వివరించినట్లుగా తెలుస్తోంది.